First ever factory outlet, Mukunda Jewelers. సార్ ఇది అంతా ఓకే. ఈ రిలేషన్, ఈ చేంజింగ్ అంతా ఒకటి. అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా! ఎవ్వరు కొట్టినా, తిట్టినా, గొడవ పడినా, అలిగినా అమ్మ, నాన్ననే. అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా భరణి గారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్‌లో ఉన్నా, ఏ టైం అయినా ఆఫ్టర్‌నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట. ఏంటి అది? ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకెవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో. ఆవిడ ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు. అప్పటికి ఇంకా మేము అంటే ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా. లక్కీగా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు. సో ఒక ఏ బాధ్యతలు లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దకుండా వాళ్ళు ఐ కాంట్ సే దే ఆర్ వెరీ రిచ్. వాళ్ళకున్న దాంట్లో మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు. సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికి అన్నకి జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు. చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తన ఫ్యామిలీ బావగారాలతోటి. అమ్మ నేనే కదా, ఇంకప్పుడు అమ్మ నాతోనే ఉండాలి. అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి 94 అంటే 31 years. 31 years నాతోనే ఉందమ్మా. తను ఇప్పుడు అంటే ఏదో తనకున్న దాంట్లో ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో అందరినీ వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు. అంటే ఏ రోజు కూడా నా ఆకలితో పడుకోనివ్వలేదు ఆవిడ. అండ్ అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్ నేను చెప్పలేను, కానీ ఒక పిల్లర్లా నిలబడిపోయింది ఆవిడ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను. బట్ నా విషయం వచ్చేటప్పుడు పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది. నా దగ్గర నేనున్నాను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది. ఇది కావాలి, ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది. అది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు. మేబీ తర్వాత తెలిసేది. తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో, తను ఎవరి దగ్గర ఉన్న హ్యాండ్లోన్ కింద తీసుకుని తెచ్చేదో తెలిసేది కాదు. కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లో నుంచి ఎప్పుడు రాలేదు. అంటే నా జన్మనిచ్చిన తల్లే అలా ఉంటుందని నేను అనుకున్న. తల్లులు అందరూ అలాగే, అందరు అమ్మలు అలాగే ఉంటారు అనుకుంటా నేను. మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్. అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. దట్ ఇస్ ద రీజన్. మేబీ మై మదర్. సారీ, నాకు షీఈస్ అ గ్రేట్ ఉమెన్. చాలా మంచి అమ్మ. అదేంటి అమ్మలందరూ మంచోళ్ళండి. నాకు ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు. ఒక చిన్న భరణి సార్ని చూసాం ఇప్పుడు. సారీ మంజుష గారు, కొంచెం నేను కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, కంట్రోల్ అవ్వలేదు. కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కరెంట్ వాటర్ వచ్చింది. మీ కళ్ళ నీళ్ళు వచ్చి ఇంకా అది ఇంకా నాకు వచ్చింది. అమ్మ కదా అమ్మ. సో వాళ్ళ తర్వాతే ఏ ప్రపంచం అయినా. అంతే. సూపర్ సార్. సార్ ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అని. ఏం సార్? ఏదండి? మీరు ఒక రియాలిటీ షోకి అడుగు వేయబోతున్నారు. నేను ఒక షోకి వెళ్తున్నానమ్మా అని చెప్పంటే క్యాజువల్ గా తీసుకుంది. అవునా, ఓకే అని చెప్పిన తర్వాత ఏ షోకి వెళ్తున్నానో చెప్పాను నేను. అని చెప్పంటే సరే ఓకేనన్నా అని చెప్పాను. ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పంటే ఇలాగా వెళ్తే మోస్ట్లీ 5th or 6th వెళ్ళొచ్చమ్మా అని చెప్పాను. ఎందుకు నాన్న 5, 6 నాగార్జున గారికి చెప్పొచ్చు కదా, నీ బర్త్డే అయిన తర్వాత 9 దాటిన తర్వాత వెళ్ళు అని చెప్పాను. సార్ అప్పుడు ఏమనుకున్నారు మీరు? నవ్వుకున్నా అండి. పాపం ఆవిడకి ఏంటంటే నా బర్త్డే 9th కదా పాపం. అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైం విత్ హర్ ఎక్కువ. సో ఉంటానేమో అని చెప్పి చిన్న ఆశ. ఆవిడకున్న ప్రేమ అలా పలికించింది. వెళ్ళి నాగార్జున గారితో చెప్పంటుంది. సార్ మమ్మీ చూస్తుంటారా బిగ్ బాస్? బిగ్ బాస్ చూస్తుంది, అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది. పాపం ఇప్పుడు డెఫినెట్ గా కూర్చొని చూస్తుంది. ఇప్పుడు నేను చేసిన ప్రతి సీరియల్ వాచ్ చేస్తుందండి. అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది. సో నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది.
తూర్పు పడవలో ఫాదర్ క్యారెక్టర్, అది చాలా మంచి క్యారెక్టర్. క్యారెక్టర్ పేరు అంకయ్య దొర. యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్లో నేను చేశాను. డాటర్కి ఫాదర్కి ఉన్న రిలేషన్ భలే ఉంటుంది. ఒకరోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను. నేను 2-3 ఇంట్రెస్ట్లో కూడా చెప్పినట్టున్నా. షూటింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చాను. 7:30కి ఎంతకు వచ్చేది అది. నేను వచ్చేటప్పుడు 9 ఎంత అయింది. అలా కూర్చుని ఉంది. ఏమ్మా అంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అయింది. అద్భుతం రా అంకయ్య దొర, అక్కడ బర్నీ కదా అంకయ్య దొర కదా అంకయ్య దొర తినేసాడు ఈరోజు. నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకయ్య దొరక కూతురుగా పుట్టాలనుందిరా నాకు అని చెప్పాను. నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఆ కాంప్లిమెంట్ వినండి. ఆ మదర్ నుంచి ఆ మాట వచ్చేటప్పటికి అద్దరిపోయింది. ఏమీ చేశాడు రా అంకయ్య దొర మాత్రం. అసలు బాండ్ రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది. ఫాదర్ అంటే అలా ఉండాలి అని చెప్పాను. ఫ్యూ కాంప్లిమెంట్స్ అవి లైఫ్ లో మర్చిపోలేని కాంప్లిమెంట్స్. సీతామహాలక్ష్మి మా టీవీ స్టార్ మల అది సీతామహాలక్ష్మి నిజంగా ఎంత మంది ఫేవరెట్ సీరియల్ కదా సార్ ఆ టైంలో. సీరియల్ పీక్స్ లో ఉందని టెలికాస్ట్ అవుతుంది. వరుణ్ బాబుది ముకుంద ఓపెనింగ్ కి సార్ నాగబాబు గారు బిజీగా ఉంటే అన్నయ్య వస్తున్నారు వెళ్ళి రిసీవ్ చేసుకో అని చెప్పంటే నాకు లక్కీగా ఆయన్ని రిసీవ్ చేసుకునే అవకాశం దొరికింది. ఫస్ట్ టైం నేను మెగాస్టార్ గారిని చూడడం బయట. ఓ ముకుంద ఫిలిం ఓకే. సో సురేఖ మ్యామ్, అరవింద్ గారు, చిరంజీవి గారు వచ్చారు కార్లో. వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. నన్ను చూసి ఏ గోపాల్ అని చెప్పి అన్నారు. సీతామహాలక్ష్మిలో నా క్యారెక్టర్ పేరు గోపాల్. నువ్వు చాలా బాగా చేస్తావయ్యా, చాలా బాగా చేస్తాను, రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేసేసారు. అయిపోయిందండి. ఇంకా నేను ఒక్కటే అనుకున్నా, చాలరా బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామని ఎవరైనా అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు, రోజు నీ సీరియల్ చూస్తా అని చెప్పి అన్నారు. ఇది ఒకటి చాలరా నాకు, ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో. అంతా హ్యాపీ అనిపించింది. ఈ రోజు కండి బయట ఎక్కడైనా నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్నీ అని తెలుసు, బట్ హీ కాల్స్ మీ గోపాల్ అని పేరుతో పిలుస్తారు. అది మామూలు మ్యాటర్ కాదు అసలు. ట్రూ సార్. అలానే సాయిధరమ్ తేజ్ గారితో కానీ వరుణ్ తేజ్ గారితో కానీ. సాయిధరమ్ తేజ్ నేను మేము ఇద్దరం ఒకటే జిమ్, అపోలో జిమ్. నాకు ఒక తమ్ముడు నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు. ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ అలా ఉంటానండి. అసలు ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యని ఆట పెట్టిస్తే ఎలా ఉంటది, అంత సరదా ఉంటుంది. అసలు అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు. నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి, ఎంత కల్మషం ఉండదు. అంటే తనకి మనుషులు అంటే చాలా అభిమానం అండి, చాలా ప్రేమ. అసలు అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయిధరమ్ తేజ్ మనం వదులుకోలేం. అంటే ఆయన ఎక్కడున్నా సరే మనకెళ్ళి పలకరించాలనిపిస్తుంది. ఈవెన్ దో స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా, ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో, మా హీరో సాయిధరమ్ తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి. ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ ఆయన మనసు. నిజంగానే భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ ఇవ్వాలి. అంటే ఆల్రెడీ హీ బిల్ట్ ఎ వెరీ గుడ్ కెరీర్. రాబోయే సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను తేజ్వి. సార్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి? మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారిది, నాది. సో అఖండ 2 ఒక సెటప్ ఉంటుంది, అది వేరే యాక్షన్ సీక్వెన్స్. విశ్వంబర టోటల్ మా గెటప్స్ వేరు, మా సెటప్ వేరు, అది వేరే లోకల్లో ఉంటుంది అంతా. సో అప్కమింగ్స్ మూవీ సంబరాలు ఏటుగట్టు ఎస్టీడీ సాయిధరమ్ తేజ్ గారిది. దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల మిథున్ చక్రవర్తి గారు కాంబినేషన్ చేశాను త్రూ అవుట్ క్యారెక్టర్. వాళ్ళ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నాను నేను. ఆయన కాంబో ఉంటుంది. నా సీన్స్ నాకుంటే ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం సీన్ లో. ఒక మంచి సీన్, మంచి క్యారెక్టర్. సూపర్. అండ్ సాయిధరమ్ తేజ్ గారికి మీకు ఒక మంచి ఈ ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి, తేజ్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా. అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు. సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా? అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు, కానీ తను ఆయన నా మీద జోక్ క్లాస్ ఉంటారు, నేను ఆయన మీద జోక్ క్లాస్ ఉంటాను. కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు. బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి, అంటే మంచి అబ్బాయిని అందులో మంచి బిల్ట్ ఉంటుంది, బాగుంటాడు. ఏ అమ్మాయి ఇష్టపడరండి, అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా. బట్ ఆయన కూడా
ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు. జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే, ఎవరన్నా పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు. చాలా కూల్. ఆల్మోస్ట్ అందరూ కూడా అండి. ఈవెన్ చరణ్ గారు కూడా, రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతోటి, రామ్ చరణ్ గారితో. అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు. మొన్న ఈ వాల్తర్ వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ లో చేస్తున్నప్పుడు నేను అప్పటికి వినయ్ విదయరామ్కి తర్వాత ఇప్పటికి బాగా లీన్ అయ్యాను నేను. సో చూసినంటే ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను, డాడీ ఈయన ఎలా అయిపోయారు చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద చెప్తున్నారు ఆయన. ప్లస్ ఆయన వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఆ లొకేషన్ వాల్తర్ వీరయ్య లొకేషన్ వచ్చినప్పుడు నేను ఎక్కడో పక్కన ఉన్నా, నన్ను చూసి ఆయన నా దగ్గరికి వచ్చారు, వచ్చి వెరీ డౌన్ టు ఎర్త్ అండి. స్టార్ అన్న ఫీల్ మనకెక్కడో భయం ఉన్నా సరే అది చెరిపేస్తారు ఆయన, అంతా డౌన్ టు ఎర్త్ చరణ్ గారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.